రివ్యూ ఎక్కడికి అర్థమైతే లేదు, ఇంతమంది ఉన్నారు అసలు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఇద్దామనుకున్నారు రివ్యూ, ఎందుకంటే నాకు ఫ్లైట్ టైం అవుతుంది. స్టిల్ ఎక్కడన్నా ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి రివ్యూ ఇస్తా. చాలా కష్టపడుతుంది, ప్లేస్ దొరికింది, ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే బయట బాగా డిస్టర్బెన్స్ ఉంది ఎయిర్పోర్ట్లో. సో నేను కలిగి వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ తీసిన, అండ్ అట్లనే బయటకు వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ తీసిన, అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా కనుక్కున్నా. అంటే మా వాళ్ళే, కాకపోతే చూడండి దాని తర్వాత నేను మాట్లాడతాను. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాబు? సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్. సినిమా ఎలా ఉంది బాబు? సూపర్ అదే సినిమా ఎలా ఉంది బాబు? చాలా మంచి డ్రామా సినిమా, అంటే చాలా స్లోగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం పిచ్చి లేదు. సినిమా ఎట్లా ఉంది? సూపర్. అది మ్యాటర్ అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి. సినిమా మాత్రం మామూలుగా లేదు, కాకపోతే ఈ రివ్యూ మాత్రం స్పాయిలర్ కాదు, కరెక్ట్గా వినండి. ఏం లేదు, మీరు కల్కి వెళ్ళే ముందు కొన్ని తెలుసుకొని వెళ్ళాలి. అట్లీస్ట్ మీరు మహాభారత చూసిన వాళ్ళకైతే సినిమా నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది. మహాభారత చూడకపోయినా అట్లీస్ట్ కల్కి స్టోరీ తెలుసుకొని వెళ్ళండి. ఒక 5 minutes 10 minutes ఉంది, యూట్యూబ్లో కొడితే ముగ్గురు చెప్పారు, మంచిగా చెప్పారు. నేను అది లింక్స్ కూడా నా స్టోరీలో పెడతా, అది చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కల్కి స్టోరీ. దానికి ముందు మహాభారతాల అసలు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా, ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, అసలు ఏమవుతుంది, అసలు ఫ్యూచర్లో ప్రపంచం ఎట్లుండబోతుంది, ఎంత స్ట్రగుల్ అవుతారు, ఇవే చూపిస్తుంటాడు. అండ్ సినిమా మీడియం లెవెల్లో వెళ్తుంటుంది, ఇట్లా స్లోగా వెళ్తుంటుంది, అంటే మంచిగా ఉంటుంది. మీకు స్టోరీ అర్థం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అరే ఏంద్రా అనుకుంటే అట్లనే అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఈ సినిమాలో ఏంటంటే, సినిమా మొత్తం స్టోరీ బేస్డే. లైక్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫైట్లు పెట్టాలి, అలా ఏం లేదు. స్టోరీ బేస్ మీదే వెళ్తుంది. స్టోరీ ప్రకారం ఈ క్యారెక్టర్ ఇక్కడ రావాలంటే అక్కడే రావాలి. ప్రభాస్ని కావాలని ఇంట్రడ్యూస్ చేయాలి, అమితాబ్ బచ్చన్ని కావాలని తీసుకురావాలి, అలా లేదు. మొత్తం స్టోరీ బేస్ మీద వెళ్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్లా స్లోగా వెళ్తుంటే నాకైతే ఫస్ట్ ఆఫ్ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఆ విజన్, ఆ ప్యాషన్, అసలు ఎట్లా ఇమాజిన్ చేసుకొని ఆ ప్రపంచాన్ని చూపించిండో అది మస్తు అనిపిస్తుంది, హాలీవుడ్ లెవెల్ అనిపిస్తుంది. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఉంటుంది చూడు, సినిమా ఇట్లా వెళ్తుంది అంతే. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కంప్లీట్ స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ స్టోరీ మొత్తం ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ బేస్డే ఉంటుంది. ఈ ట్రైలర్ లో చూపించినట్టు అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మధ్యలో ఫైట్స్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు కామెడీ కూడా ఉంటుంది. ఇంకా సినిమా మొత్తం ఇంకా హై అయితేనే ఉంటుంది. అంటే ఇంటర్వెల్ దాకా మిమ్మల్ని వెయిట్ చేయించింది, స్టోరీలోకి దింపియాలని. ఇంటర్వెల్ తర్వాత స్టోరీలోకి దిగి మొత్తం తీసుకెళ్తాడు ఇట్లా స్టోరీలోకి. మన పురాణాలు కలిపి హాలీవుడ్ లెవెల్లో తీసిందంటే నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే నీకు మస్తు అనిపిస్తుంది హాలీవుడ్ లెవెల్లో ఫైటింగ్స్, అంటే ఫ్యూచర్ లో ఫైట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇమాజిన్ చేసుకోవాలి. లైక్ మార్వెల్స్ చూసిన వాళ్ళకి లైట్ రావే అనిపిస్తుంది, కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం, ఎవరైతే ఇంగ్లీష్ మూవీ చూడని మాత్రం వాళ్ళకైతే మస్తు అనిపిస్తుంది. అంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్, ఎవరి మూవీకే ఇంత నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్ అంటే అసలు అది సూపర్. సో సెకండ్ హాఫ్ ఇంకా అట్లా వెళ్తూ క్లైమాక్స్ ఉంటుంది, అబ్బా మామూలుగా ఉంటుంది క్లైమాక్స్, నెక్స్ట్ లెవెల్. అదే ఇంకా మహాభారత చూసిన వాళ్ళకైతే క్లైమాక్స్ మాత్రం పిచ్ ఎక్కుతుంది, అందరు క్లాప్స్ కొట్టారు సినిమా అయిపోగానే. అర్థం చేసుకోండి, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే సెకండ్ పార్ట్ ఏమవుతుంది అని, ఏందో ఈ ప్రభాస్ ఫస్ట్ పార్ట్ అయిపోగానే సెకండ్ పార్ట్ ఏమవుతుంది అని ఉంటుంది. అప్పుడు బాహుబలి, సలార్ కూడా అంతే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది అని, ఇది కూడా అంతే, నెక్స్ట్ పార్ట్ అసలు ఏమవుతుందని ఆ రేంజ్ లో పెట్టిండు. అసలు నిజం చెప్తున్నా, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అందరు క్లాప్స్ కొట్టారంటే అర్థం చేసుకోండి. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రభాస్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. అండ్ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ లెవెల్లో. దీపికా పడుకొని చాలా బాగా యాక్టింగ్ చేసింది, ఆమె కూడా ఆమె స్టోరీ మొత్తం అక్కడ తిరుగుతుంది కాబట్టి బాగా యాక్టింగ్ చేసింది. అండ్ మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేసారు. చెప్తున్నాం కదా, మనకి ఒక డిఫరెంట్ గోల్ చూపించింది నాగార్జున. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది, అసలు ఏం మిషన్స్ ఉంటాయి, అది ఇమాజినేషన్స్కి, ఆ విజన్కి హ్యాట్స్ ఆఫ్ నాగార్జున గారు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే కొన్ని ఉంటాయి, సినిమా అన్నప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అందులో నాకు అనిపించింది ఏంటంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ కొంచెం ట్రిమ్ చేసి కొంచెం స్క్రీన్ ప్లే ఫాస్ట్గా పెట్టి ఉంటే ఇంకా వేరే ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనమాట. అంటే కొందరు ఉంటారు కదా, అరే ఏంద్రా ఇట్లా నడుస్తుంది, ఏంద్రా ఈ ప్రపంచం, అది ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా నచ్చేదేమో అనిపిస్తుంది. కాకపోతే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్. బీజిఎం విషయానికి వస్తే అశ్వత్థామ బీజిఎం అండ్ బుజ్జి బీజిఎం చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని బీజిఎంస్ అక్కడక్కడ ఇంకా వేరే పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది. హాలీవుడ్ విజువల్స్ కలిపి మన తెలుగుతనం పెట్టి ఒక మంచి సినిమా ఇచ్చింది నాగార్జున గారికి, హ్యాట్స్ ఆఫ్. ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఇలా చాలా క్యామియోస్ ఉన్నాయి, మీరు ఇమాజిన్ కూడా చేయరు వాళ్ళు ఉన్నారా అని. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేనైతే చెప్పాను. అండ్ ఇన్స్టా రీల్స్ చూడడం మానేయండి, సినిమా చూసే వరకు ఇన్స్టా రీల్స్ చూడడం మానేయండి. పక్కా సస్పెన్స్ అన్ని దింపుతారు, మాక్సిమం స్టోరీ కూడా దింపేస్తారు. సో ఇన్స్టా రీల్స్ చూడకండి. అరే మీకు కూడా ఒక దండంబరా నాయన, సస్పెన్స్ రివీల్ చేయకండి, ఇన్స్టా రీల్స్ బయట పెట్టకండి, కొన్ని గోస్ బంప్ సీన్స్ బయట పెట్టకండి, పబ్లిక్ ఎంజాయ్
చేయలేరు. ఎందుకంటే మన పబ్లిక్ అంతే ఏం బెటర్ అని చూస్తుంటారు ఆత్రం అది. సో నేను ఒకటే సజెస్ట్ చేస్తా, సినిమా చూసే వరకు ఇన్స్టా రీల్స్ చూడకండి, ఎంజాయ్ చేయండి అండ్ యూ విల్ లవ్ ఇట్. ఇంకా వీలైతే బిగ్ స్క్రీన్లో చూడండి, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎండింగ్ వచ్చేసరికి మీరు గూస్బంప్స్ కాకపోతే నా పేరు విజయ్ అని మార్చుకుంటా, పక్కా గూస్బంప్స్ గ్యారంటీ. అండ్ హ్యాట్స్ ఆఫ్, మంచి సినిమా వచ్చింది, ఎంజాయ్ చేయండి అంతే, నో పైరసీ. ఓకే, చలో బాయ్.